నా పేరు అర్జున్. మా ఊరు వనప్రస్థం. నాకు పాతకాలపు రహస్యాలను వెతకడమంటే ప్రాణం. ఆ ఊరి శిథిలాల్లో నాకు దొరికిన ఈ వింత గడియారం నా జీవితాన్నే మార్చేసింది. దీని ద్వారా కాలాన్ని వెనక్కి తిప్పి జరిగిన తప్పులను సరిదిద్దగలనని అర్థమైంది. కాని ఆ శక్తి వెనుక ఉన్న ప్రమాదం నాకప్పుడు తెలియదు. నా చేతిలో ఉన్న ఈ కాలచక్రం ఒక వరమా లేక శాపమా అనేది ఈ ప్రయాణమే నిర్ణయిస్తుంది. ఇంకా కథలోకి వెళదామా? ఈ ఆధునిక ప్రపంచములో అలికిడిలేని ఒక ప్రశాంతమైన గ్రామం వనప్రస్థం. ఎత్తైన కొండలు, పారే సెలయేళ్లు, చుట్టూ దట్టమైన అడవి. ఆ ఊరి ప్రజలకు కాలమంటే సూర్యోదయం, సూర్యాస్తమయం మాత్రమే. కాని అదే ఊరిలో ఉండే అర్జున్కు మాత్రం కాలమంటే ఒక అంతు చిక్కని రహస్యం. అందరూ పొలం పనుల్లో ఉంటే తను మాత్రం ఊరి శివార్లల్లో ఉండే పాత కోటలు, పాడుబడిన ఇళ్లలో తిరుగుతూ ఉంటాడు. మట్టిలో కలిసిపోయిన చరిత్రను వెతకడం అతనికిష్టం. అతను సేకరించిన ప్రతి పాత వస్తువు వెనుక ఏదో ఒక కథ ఉంటుందని అతను బలంగా నమ్ముతాడు. బామ్మగారు, మీరన్నట్టు ఆ పాత ఇంట్లో శిథిలాల దగ్గర చాలా పురాతన వస్తువులు దొరికాయి. ఇదిగో ఈ నాణెం అక్కడే దొరికింది. అవున్రా మనవడా, ఈ ఊరిలో చాలా రహస్యాలు దాగున్నాయి. ఆ కొండ వెనుక ఉన్న దట్టమైన అడవిలో పాడుపడిన గుడి ఉన్నది అని అంటారు. మనుషులు ఎవ్వరూ తిరగని అక్కడ చాలా రహస్యాలు, అపాయాలు దాగి ఉంటాయంట. జాగ్రత్త, అటు మాత్రం వెళ్ళకు. ఆ రోజు రాత్రి బామ్మ మాటలు అర్జున్ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆ పాడుబడిన గుడి గురించి మరింత తెలుసుకోవాలని అతనిలో ఒక కుతూహలం మొదలైంది. బామ్మ చెప్పింది నిజమేనా? ఇక్కడే పుట్టిన నాకు కూడా అక్కడ ఒక పాడుబడ్డ గుడి ఉన్నదని తెలియదు. రేపు ఎలాగా అయినా వెళ్ళి చూడాలి. ఆ మరుసటి రోజు అడవిలో ఉన్న పాడుబడ్డ గుడివైపు అర్జున్ బయలుదేరాడు. అక్కడ అడవిని దాటగానే ఒక పెద్ద గుహ మార్గం అతనికి కనిపిస్తుంది. కాగడ వెలిగించి మెల్లగా అడుగులు వేస్తూ ఉంటాడు. గుహ లోపల అస్థిపంజరాలున్నాయి. అర్జున్ ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ లోపలి వెళుతున్నాడు. లోపల ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు వేళ్ల మధ్యలో ఉన్న పాత గుడి అర్జున్ కంటపడింది. లోపలి వెళ్లి వెతుకుతున్న అర్జున్కి ఒక పెట్టె మెరుస్తూ కనిపిస్తుంది. అక్కడ పెద్ద పెద్ద సర్పాలు పెట్టెకు కాపలాగా ఉన్నాయి. ఒక్కసారిగా భయపడిన అర్జున్ తేరుకుని అతని చేతిలో ఉన్న కాగడాతో వాటిని కొట్టి తరిమేస్తాడు. అక్కడి నుండి అవి వెళ్ళిపోతాయి. పెట్టె దగ్గరకు వెళ్లి ఆ పెట్టెను తెరుస్తాడు. చూస్తే అదొక బంగారు పాకెట్ వాచ్. వాచ్ని తీసుకుని వెళుతున్న అర్జున్ని ఒక సాధువు ఆపుతాడు. ఎవరు మీరు? ఇక్కడేమి చేస్తున్నారు? అర్జున్, నువ్వొక కారణ జన్ముడివి. కాని నీకు దక్కిన ఈ వాచ్ శాపగ్రస్తమైనది. ఇక్కడ నీకోసం వేచి ఉన్న మరొక వస్తువు ఉన్నది. మరి నీకు ఆ మహాశివుడు ఎందుకు ఈ వస్తువుని అందేల చేశాడో నీ చేతిలో ఉన్న కాలమే నీకు సమాధాన్ని చెప్పాలి. అర్జున్ ఆ గడియారాన్ని తన వర్క్షాప్కి తీసుకువచ్చాడు. హడావుడిగా తలుపు తీయడం వలన తలుపు తగిలి అక్కడే ఉన్న మట్టికుండ పగిలిపోయింది. పట్టించుకోకుండా వెళ్లి గడియారాన్ని నిశితంగా పరిశీలించాడు.
ఆ గడియారం లోపల తిరుగుతున్న చక్రాల శబ్దం వింతగా వినిపిస్తోంది. అదతనికి ఒక ప్రాణమున్న గుండెలా కొట్టుకుంటోంది. ఈ గడియారం ఏంటి ఇంత వింతగా మెరుస్తోంది? దీనిమీద ఉన్న గుర్తులు ఏ కాలానివి? అసలిదక్కడ ఎన్నాళ్ల నుండి ఉంది అని ఆలోచిస్తూనే అర్జున్ ఆ గడియారం పైన ఉన్న ఒక చిన్న బంగారు బటన్ను గమనించాడు. ఆసక్తిని ఆపుకోలేక అర్జున్ ఆ బటన్ను నొక్కాడు. ఒక్కసారిగా అతని గదిలో సమయం వెనక్కి ప్రవహించడం మొదలైంది. నేలమీద పడి ముక్కలైన కుండ మళ్లీ యథాస్థానానికి చేరుకుంది. ఇది సాధ్యమేనా? నేను కాలాన్ని వెనక్కి తిప్పానా? అంటే గతంలో జరిగిన తప్పులను నేను సరిదిద్దగలనా? ఇది భగవంతుడు నాకిచ్చిన వరం అని చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటాడు. కాని అతనికి తెలియదు కాలం అతనిని కాలనాగులా చుట్టుకుంటుంది అని. కొన్ని రోజులు గడిచాయి. అర్జున్ ఆ గడియారాన్ని పరీక్షించాలి అని అనుకుంటాడు. అక్కడ నడుస్తున్న ఒక వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోవడం చూస్తాడు. అప్పుడు అర్జున్ తన దగ్గర ఉన్న పాకెట్ వాచ్ని వాడటం మొదలుపెట్టాడు. కాలం వెనక్కి తిరిగింది. వృద్ధుడు లేచి నిలబడ్డాడు. కాని అర్జున్ గమనించని విషయం ఒకటి ఉన్నది. కాలాన్ని వెనక్కి తిప్పిన ప్రతిసారీ కాలగమనంలో చీలికలు రావడం మొదలవడం. ఒకసారి ఒక దొంగ దుకాణంలో చొరబడి నగదు దోచుకుని పారిపోతాడు. అది చూసిన అర్జున్ అతడిని వెంబడిస్తాడు. అయినా దొరకపోయేసరికి తన వద్ద ఉన్న గడియారాన్ని వాడుతాడు. దొంగ మళ్ళీ అక్కడే దుకాణంలో ఉంటాడు. అప్పుడు అర్జున్ అతన్ని కొట్టి నగదుని దుకాణ యజమానికి అప్పగిస్తాడు. ఇలా అర్జున కాలాన్ని వెనక్కి తిప్పి దొంగని పట్టుకున్న సమయంలో ప్రకృతిలో విచిత్రమైన మార్పులు మొదలవుతాయి. అర్జున్, నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. కాలాన్ని వెనక్కి తిప్పడం ఆపేసేయ్. ప్రకృతిలో మార్పులు మొదలయ్యాయి. నీ కాళ్ల దగ్గర పడి ఉన్న పక్షులే అందుకి నిదర్శనం. మరొక్కసారి నువ్వు ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నువ్వు ఎక్కడి నుండి తీశావో అక్కడే దాన్ని ఉంచు, లేదా అమాయక ప్రజలు బాధలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను వెళుతున్నాను. ఆగండి, ఆగండి, నేను చేసిన తప్పేంటి అని అంటూ ఉండగాని ఆ సాధువు అక్కడి నుండి మాయమవుతాడు. కాలగమనంలో చీలికలు మొదలవుతున్నాయి. కొన్ని రోజుల తరువాత ఊరి కొండమలుపులో వెళుతున్న బస్సుపైకి భారీ రాళ్లు దొర్లిపడ్డాయి. సెకన్ల వ్యవధిలో బస్సు లోయలోకి పడిపోయింది. అందరూ చనిపోయారు. లేదు, ఇంతమంది ప్రాణాలు నా కళ్ల ముందే పోతుంటే చూస్తూ ఉండలేను. నేను వీరిని కాపాడి తీరాలి.
అర్జున్, నువ్వు అగ్నితో ఆడుకుంటున్నావు. కాలాన్ని మార్చడమంటే ప్రకృతిని గాయపరచడమే. నువ్వు ఆ బస్సు ప్రమాదంలో పోయిన ప్రాణాలను తిరిగి కాపాడావు, కానీ దాని పర్యవసానమే ఈ విపత్తు. గడియారం దక్కడం నీకు వరం, కానీ ఈ కాల గమనానికి ఒక శాపం. నీవు తెలుసుకోవలసింది మరొక విషయం ఉన్నది. ఇది శాపగ్రస్తమైన కాల గడియారం. దీనిని ఎక్కడి నుండి తీశావో అక్కడే పెట్టు. ఏం చేస్తున్నావు అర్జున్? చెప్పినా నీకు అర్థం కావడం లేదా? క్షమించండి స్వామి, నా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది ఎక్కడ నుండి తీశానో అక్కడే పెట్టేస్తా. నేను ఈ కాల గడియారంని నా స్వార్థానికి ఎప్పుడూ వాడుకోలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడాను. మరి ఎందుకిలా ప్రకృతి పగపడుతుంది? అర్జున్, ఈ కథ ఇప్పటిది కాదు. ఈ శాపం ఇప్పటిది కాదు. తరతరాల నుండి వస్తుంది. ఒక్క చావుకి బదులుగా కొన్ని కోట్ల మంది చావులకు ప్రత్యక్ష సాక్షి నీ చేతిలో ఉన్న ఈ కాల గడియారం. అర్జున్ ఆ కాల గడియారాన్ని తిరిగి అక్కడ పెట్టేస్తాడా? ఆ శాపమేమిటి? సాధువు చెప్పిన ఆ రక్త చరిత్ర ఏంటి? అర్జున్ కోసం వేచి చూస్తున్న ఆ మరొక వస్తువు ఏమిటి? పార్ట్ 2.